అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నికను రద్దు చేసింది హైకోర్టు. ఉప ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నికను రద్దు చేసింది. విజయపూర్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ మల్హోత్రా గెలుపొందారు. రెండో స్థానంలో బీజేపీ నేత నిలిచారు. రామ్ నివాస్ రావత్ను విజేతగా ప్రకటించింది హైకోర్టు. ఎన్నికల అఫిడవిట్లో క్రిమినల్ కేసుల సమాచారాన్ని ముఖేష్ మల్హోత్రా దాచిపెట్టినట్లు బీజేపీ అభ్యర్థి ఆరోపణలు చేశారు. 4 క్రిమినల్ కేసుల వివరాలను దాచిపెట్టినట్లుగా ముఖేష్ మల్హోత్రాపై ఆరోపణలు వచ్చాయి. అసంపూర్ణ సమాచారం ఇచ్చినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవిని రద్దు చేస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. మధ్యప్రదేశ్లోని విజయపూర్ అసెంబ్లీ స్థానానికి గత ఏడాది జరిగినటువంటి ఉప ఎన్నికలు మల్హోత్రాకు పైకోర్టులో అప్పీల్ చేసేందుకు ఒక వారం కూడా గడువు ఇచ్చింది హైకోర్టు. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఉప ఎన్నికలలో గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నికను రద్దు చేస్తూ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. పూర్తిగా కూడా ఎటువంటి వాదన జరిగే డీటెయిల్స్ ఏంటి? రేణు, అంటే సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు అఫిడవిట్ లో అన్ని విషయాలను కూడా ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు కానీ, వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి కేసులు కానీ, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు, అదేవిధంగా వాళ్ళకి భార్యలు ఎంతమంది, ఏంటి అసలు అంటే మామూలుగా అనేక చట్టబద్ధమైనటువంటి అంశాలు అన్ని కూడా చట్టంలో రికార్డ్ అయినటువంటి అంశాలు అన్నింటినీ కూడా ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఎమ్మెల్యేకి సంబంధించి చూస్తే కనుక ఇతను చేసినటువంటి ఏదైతే ఉందో మధ్యప్రదేశ్ లోని విజయపూర్ అసెంబ్లీ స్థానానికి సంబంధించి ఎమ్మెల్యే చేసినటువంటి తప్పు అతని రాజకీయ జీవితం మీద దెబ్బ కొట్టిందని చెప్పుకోవచ్చు. దీని కారణంగా అతను మరో 6 ఏళ్ల పాటు పోటీ కూడా చేసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అసలు ఏం జరిగింది ఏంటి అని అంటే, కాంగ్రెస్ ఎమ్మెల్యే గత ఏడాది మధ్యప్రదేశ్ లోని విజయపూర్ అసెంబ్లీ స్థానానికి జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మల్హోత్రా విజయం సాధించారు. ఆ తర్వాత అంటే రెండో స్థానంలో నిలిచినటువంటి బీజేపీ నేత రామ్ విలాస్ రావత్ అంటే ఎమ్మెల్యేకి సంబంధించి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేకి సంబంధించి ఆయన తప్పుడు వివరాలు సమర్పించారు. క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆయన మీద, హత్యా నేరానికి సంబంధించి, అదేవిధంగా కొన్ని అంటే హత్యా ప్రయత్నం నేరాలు, మరికొన్ని కేసులు కూడా ఆయనపై నమోదై ఉన్నాయి. అదేవిధంగా విధులకు ఆటంకం కలిగించారని, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి విధులకు ఆటంకం కలిగించారనే కేసులు కూడా నమోదై ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ఆయనను అంటే అందులో అఫిడవిట్ లో ప్రస్తావించలేదు కాబట్టి ఆయన అనర్హుడిగా ప్రకటించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కోర్టులో బలమైనటువంటి వాదనలు, ఆ కేసులకు సంబంధించినటువంటి వాదనలు, అదేవిధంగా ఆ కేసుల్లో ఈయన పాల్గొన్నటువంటి సీసీ కెమెరాలను ఏదైతే పోలీసుల విచారణలో ఉపయోగించేటువంటి కొన్ని బలమైన సాక్ష్యాలను కూడా అక్కడ కోర్టు ముందు ఉంచడం జరిగింది. దీంతోనే ఈ విషయంలో అంటే కోర్టు కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక అటు అంటే దీన్ని అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేకి 1 వారం రోజుల గడువు కూడా ఇచ్చింది. దీంతో అంటే మళ్ళీ అక్కడికి వెళ్తే ఆయన అంటే అక్కడ ఆధారాలన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాబట్టి ఆయన అత్యున్నత న్యాయస్థానానికి వెళ్తారా లేదా అనే దానికి సంబంధించి అయితే సందిగ్ధత నెలకొంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఈ అంశానికి సంబంధించి కొంత ఆయన వినిపించినటువంటి వాదనలే అక్కడ బలంగా నిలబడినటువంటి పరిస్థితి. హత్యా నేరాలకు సంబంధించి ఆయన సమర్పించినటువంటి ఆధారాలు, పోలీసుల వద్ద కూడా లేనటువంటి ఆధారాలను ఆయన సమర్పించారు అనేది ఇప్పుడు అక్కడ నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు. కాబట్టి ఈ భవిష్యత్తులో ఎవరైనా సరే ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అఫిడవిట్ లో సమర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కార్లకు సంబంధించిన వివరాలు, ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లకు సంబంధించినటువంటి వివరాలు, ఇలా ఏది దాచినా సరే అది ఏదో ఒక రూపంలో బయటకు వచ్చి అనవసరంగా అంటే ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. కాబట్టి ఇటువంటి వివరాలన్నింటినీ కూడా స్పష్టంగా బయట పెట్టుకోగలిగితే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు. అంటే వెంకట్, ఒక వారం రోజులు వీళ్ళకి అప్పీల్ చేసుకునేందుకు గడువు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 1 వారం రోజుల పాటు అంటే ఇప్పుడు సాధారణంగా కింది స్థాయి కోర్టులో ఫెయిల్ అయిన కింది స్థాయి కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులకు సంబంధించి ఏదైనా లోపాలు ఉండుంటే పలానా లోపం ఉంది కాబట్టి ఇక్కడ మాకు అన్యాయం జరిగిందనేది సాధారణంగా పై కోర్టులకు వెళ్లి వాళ్ళు నిరూపించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా మల్హోత్రాకి సంబంధించి కూడా దాదాపుగా అదే కనపడుతోంది. ముఖేష్ మల్హోత్రాకి సంబంధించి అయితే ఆయన వద్ద అంటే దీనికి సంబంధించి కోర్టులో వాళ్ళు నేను అటువంటి నేరాల్లో పాల్గొనలేదని చెప్పినప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ కాపీలు కానీ, అదేవిధంగా సీసీ కెమెరా ఫుటేజ్లు ఇలా ప్రతి ఒక్కటి కూడా కోర్టులో సమర్పించినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఆయన మరి ఒకవేళ అత్యున్నత న్యాయస్థానానికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఏ విధంగా ఫిర్యాదు చేయబోతున్నారు ఏంటనేది చూడాలి. రైట్, స్టే విత్ us వెంకట్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచారు, అయినప్పటికీ కూడా అతని ఎన్నిక అనేది రద్దయింది. అఫిడవిట్లో కూడా ప్రతి అంశాన్ని పేర్కొనాలి. తనకున్నటువంటి ఆస్తులు కానీ, తన మీద ఉన్నటువంటి కేసులు కానీ ప్రతి అంశాన్ని పేర్కొనాలి. ఒకవేళ కనుక అఫిడవిట్లో సరిగ్గా కనుక ఆ అంశాలను పేర్కొనకపోతే ఎవరైనా కానీ దాని మీద వెళ్ళి కంప్లైంట్ చేసినా కానీ, వాళ్ళు గెలిచినా కానీ
డెఫినెట్గా కూడా ఎన్నిక రద్దవుతుంది. మరి ఈ చిన్న విషయాన్ని, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కేసులు ఉన్నా కానీ ఎలక్షన్స్లో పోటీ చేస్తారు నాయకులు, వాళ్ళు గెలుస్తూ ఉంటారు, ఇవన్నీ మనం చూస్తాం. మరి అలాంటప్పుడు తన మీద ఉన్నటువంటి కేసులను తాను ఎందుకు మెన్షన్ చేయలేదు? ఇక ఇదే అంశాన్ని తీసుకొని వెళ్ళి బీజేపీ తరపున గెలిచినటువంటి నేత కోర్టులో తాను పేర్కొనటము, ఇక ఆ తర్వాత కూడా కోర్టు ఈ అంశాన్ని పరిశీలించి ఎక్కడా కూడా లేనటువంటి సాక్ష్యాలు ఆ ఎమ్మెల్యే దగ్గర ఇటు బీజేపీ తరపు నుండి గెలిచినటువంటి అక్కడ 2వ స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థి దగ్గర ఉండటంతో కూడా కోర్టు తన ఎవరైతే ఎమ్మెల్యేగా ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారో తన ఎమ్మెల్యే గెలవటాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో వారం రోజులైతే గడువు ఇవ్వటం జరిగింది. ఇక ఈ గడువు సమయంలో కూడా మరి తను కనుక సరైన జస్టిఫికేషన్ ఇచ్చుకోగలిగితే ఫైన్, లేని పక్షంలో కూడా డెఫినెట్గా కూడా ముఖేష్ మల్హోత్రా అక్కడ ఎమ్మెల్యేగా ఉండరు, ఎవరైతే బీజేపీ నుంచి గెలిచారో తాను ఎమ్మెల్యే అవకాశం ఉంటుంది.